ఈడున్న విద్యార్థులకు నా సూచన, కష్టపడి చదువుకుంటే జీవితంలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కాక వెంకటస్వామి గారితో పాటు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఏ కుటుంబ నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ పదవులు చేపట్టిన వాళ్ళు కానీ లేరు. నాతో సహా మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలైంది. స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన, అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని సంస్థలల్లో అన్ని ప్లాట్ఫామ్లో పనిచేసిన ఈరోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతో మంది అనుభవజ్ఞులు ఉద్దండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చింది. అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మా శాసనసభ్యులు అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శాసనసభలో 119 మంది శాసనసభ్యులు ఉంటే 57 మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు. 64 మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే 37 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అందులో ఈనాటికి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఒకే గదిలో నివసించే వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి వచ్చిండ్రు అని అంటే డబ్బులుంటేనే రాజకీయాలలో రాణిస్తామన్న అపోహలను పక్కన పెట్టండి. ప్రజల మధ్యలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయండి. తప్పకుండా డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నా ఎంత కఠోరమైన దీక్షతో మనం చదువుకుంటామో, పూర్తి పరీక్షలు రాస్తామో అంతే కఠోరమైన దీక్షతోని ప్రజా జీవితంలోకి రాండి. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మనది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ఈ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాల్సిన బాధ్యత మన ప్రజా ప్రతినిధుల మీద ఉన్నది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా, ఈ వ్యవస్థతోని ఒక మంచి పరిపాలన అందించాలి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగాలి. అందుకే ఆనాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఈనాడు మహిళా రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. ఈ అవకాశాలన్నింటినీ విని ఈ రోజు ఇక్కడున్న పూర్వ విద్యార్థులతో పాటు ఉజ్వల భవిష్యత్తు కోసం ఇక్కడ వచ్చిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల యాజమాన్యం తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ
మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు